బ్లాక్ అండ్ వైట్ ఎర్లీ డేస్. బ్యాక్ ఇన్ ఎర్లీ 80s లో కలర్ ఫిలిమ్సే లేవు, కలర్ ఫోటోస్ కూడా లేవు. అందుకే అందరూ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ని చూసేవారు. అప్పట్లో అందరికి బ్లాక్ అండ్ వైటే ఒక వండర్ లా అనిపించేది. దీని తర్వాత 1910s లో మాన్యువల్ కలర్ ఆప్షన్ వచ్చింది. అప్పుడు కలర్ సీన్ ని క్రియేట్ చేయాలంటే ఒక్క సెకండ్ కి 24 ఫ్రేమ్స్ అయ్యేది. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఒక్క సీన్ ని క్రియేట్ చేయడానికి కలర్ లో వాళ్ళు ఎంత కష్టపడేవారు. ఇలా చిన్న చిన్న సీన్స్ ని కలర్ గా కన్వర్ట్ చేయడానికి ఇంత ప్రాసెస్ ఉండేది. ఇంకా ఈ చిన్న చిన్న సీన్స్ ని సాంగ్స్ లో యూజ్ చేసేవారు. కంప్లీట్ మూవీగా చేయలేకపోయారు ఎందుకంటే ఈ ప్రాసెస్ చాలా పెద్దది. ఇప్పుడు వచ్చింది టెక్నికలర్ ఎరా. ఈ టెక్నికలర్ తో మొత్తం కలర్ ఇండస్ట్రీ మారిపోయింది. టెక్నికలర్ అంటే ఒక స్పెషల్ కెమెరా. టెక్నికలర్ గురించి అర్థం అవ్వాలంటే 3 స్టెప్స్ లో తెలుసుకోవాలి. ఫస్ట్ స్టెప్, ఈ కెమెరా సిస్టమ్ లో 3 కలర్స్ ఉండేవి, RGB. ఫస్ట్ ది రెడ్ లైట్, సెకండ్ ది గ్రీన్ లైట్, థర్డ్ ది బ్లూ లైట్. ఈ 3 లైట్స్ ని కలిపి కలర్ ఇమేజ్ ని, కలర్ ఫుటేజ్ ని క్రియేట్ చేసేవారు. ఈ 3 కలర్స్ కంబైన్ అవుతే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫోటో క్రియేట్ అయ్యేది. ప్రతి సీన్ ని, ప్రతి ఫోటోని ఈ టెక్నికలర్ కెమెరాతో షూట్ చేసేవారు. ఈ టెక్నికలర్ కెమెరాతో షూట్ అయిన ఫస్ట్ ఫిలిం ద టాల్ ఆఫ్ ద సీ. ఫస్ట్ ఫుల్ కలర్ ఫిలిం హిట్ అయింది ద విజర్డ్ ఆఫ్ ద ఓజ్. ఇది 1939 లో రిలీజ్ అయింది.